పాండవులు పెరుగుతున్న కొద్దీ వారి శక్తి, తెలివి చూసి కౌరవులకి అసూయ మరింత పెరిగింది. దుర్యోధనుడు పాండవులను ఎలా అయినా తొలగించాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ప్రారంభమైంది ఒక భయంకరమైన కుట్ర. అదే లక్ష్యాగృహం. అయితే ఇది ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 1 కోసం మరి మిగతా ఎపిసోడ్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిన్న నిప్పు పడితే చాలు అంతా బూడిద అయ్యే ఒక లక్ష్యాగృహం. రాత్రికి రాత్రే పాండవుల్ని కాల్చేయాలి అన్న దుర్యోధనుడి దుష్టబుద్ధి మొదలైంది. కానీ ధర్మం ఎప్పుడు కళ్ళు మూయేది కదా. విదురుడు రాజభవనంలో నిజాయితీగా ఉన్న ఏకైక మనిషి. అతడు రహస్యంగా పాండవులకి సంకేతాలు ఇచ్చాడు. ఈ లక్క ఇల్లు ప్రమాదం, జాగ్రత్త అని హెచ్చరించాడు. ఒక రాత్రి ఆ ఇల్లు మంటల్లో కాలి బూడిద అయిపోయింది. ప్రజలంతా పాండవులు చనిపోయారు అని అనుకున్నారు. కానీ పాండవులు విదురుడు చెప్పిన రహస్య సొరంగ మార్గం ద్వారా బయటకి అడవుల్లోకి వెళ్ళిపోయారు. అలా తిరుగుతూ ఉండగా వారు ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామాన్ని బకాసురుడు అనే రాక్షసుడు భయపెడుతూ ఉండేవాడు. ప్రతిరోజు ఒక కుటుంబం నుంచి ఒక మనిషిని, బండెడు అన్నం పంపించాలి, లేదంటే ఊరినే నాశనం చేస్తానని బెదిరించేవాడు. ఆ రోజు పాండవులు ఉన్న ఇంటి వంతు వచ్చింది. అప్పుడు భీముడు ముందుకొచ్చాడు. బకాసురుడితో భీకరమైన యుద్ధం చేశాడు. అలా జరిగిన యుద్ధంలో నేల కంపించింది. చివరికి భీముడు వాడిని నేలకేసి కొట్టి చంపేశాడు. అప్పటి నుంచి ఆ ఊరు పాండవులను దేవుళ్ళలాగా చూడసాగింది. ఇది తిరుగుతూ ఉండగానే ద్రౌపది స్వయంవరం వార్త వినిపించింది. ఒక తిరుగుతున్న చేప కన్నును కింద ఉన్న నీళ్లలో ప్రతిబింబం చూసి బాణంతో కొట్టాలి. దేశ దేశాల నుంచి పెద్ద పెద్ద రాజులు వచ్చారు. కర్ణుడు, దుర్యోధనుడు ఇంకా ఎన్నో మహాయోధులు ప్రయత్నించారు. కానీ ఎవరికి సాధ్యం కాలేదు. అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు లేచాడు. ఒక్క చూపు, ఒక్క బాణం, చేప కన్ను కింద పడిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ద్రౌపది మాల తీసుకొని నేరుగా అర్జునుడి మెడలో వేసింది. అక్కడితో ప్రపంచానికి ఒక నిజం తెలిసిపోయింది. పాండవులు ఇంకా బ్రతికే ఉన్నారు. కానీ అసలు చిక్కు ఇంటికి వెళ్ళాక వచ్చింది. ఇప్పుడు అమ్మా, మేము గొప్ప కానుక తీసుకువచ్చాం అన్నాడు. లోపల ఏముందో చూడకుండా కుంతీదేవి, ఏది తీసుకువచ్చినా 5గురు పంచుకోండి అంది. ఆ మాట ధర్మంగా మారింది. అలా ద్రౌపది 5గురు పాండవుల భార్య అయ్యి. పాండవులు బ్రతికి ఉన్నారని తెలిసి ప్రజలంతా ఆనందపడ్డారు. కానీ దుర్యోధనుడి గుండెల్లో మాత్రం అగ్ని రాజుకుంది. ఎన్ని కుట్రలు చేసినా వీళ్ళని ఆపలేకపోతున్నామని మండిపోయాడు. చివరకు రాజ్యం పంచాల్సిన పరిస్థితి వచ్చింది. పాండవులకు కాండవ ప్రస్థానం అనే అడవులతో నిండిన ఒక పాడుబడ్డ భూమిని ఇచ్చారు. దుర్యోధనుడు నవ్వుకున్నాడు. ఇదా రాజ్యం, వీళ్ళు పశువుల్లా బ్రతుకుతారు అని అనుకున్నాడు. కానీ కృష్ణుడి సహాయంతో అర్జునుడు ఆ అడవినే స్వర్గంలా మార్చేశాడు. అదే తర్వాత ఇంద్రప్రస్థానంగా మారింది. బంగారు వీధులు, అద్భుతమైన సభలు, సంతోషంగా ఉన్న ప్రజలు, పాండవుల పేరు దేశమంతటా మారుమోగిపోయింది. ఒకరోజు దుర్యోధనుడు వారి మహాసభకు వచ్చాడు. మాయాసభలో నేలలా కనిపించిన చోట నీళ్లు ఉండేవి, నీళ్ళలా కనిపించిన చోట నేల ఉండేది. ఏది నేల, ఏది నీళ్లు అర్థం కాక దుర్యోధనుడు నీళ్లలో పడిపోయాడు. అది చూసి ద్రౌపది, భీముడు నవ్వేశారు. ఆ నవ్వు దుర్యోధనుడి గుండెల్లో కత్తిలా దిగింది. ఈ అవమానం నేను ఎప్పటికీ మర్చిపోను. పాండవులను మట్టి పట్టించే వరకు నేను నిద్రపోను అని కోపంతో శకుని వద్దకి వెళ్ళాడు. అప్పుడు శకుని చెప్పిన ఒక దుర్మార్గమైన ఆలోచనే పాచికల ఆట. ఈ పాచికల ఆటలో ఏమైంది, ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, శకుని, దుర్యోధనుడు కలిసి ఏం పన్నాగం పన్నారు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.